బంగ్లాదేశ్లో షేక్ హసీనాను గద్దె దించడానికి విద్యార్థులు కోటా ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని ఆమెను ప్రధానమంత్రి పదవి నుంచి దించేశారు. గత ఏడాది ఆగస్టు 5న ఆమె న్యూఢిల్లీకి చేరుకున్నారు. విద్యార్థుల ఉద్యమంతో ఆమె పదవీచ్యుతురాలైన తరువాత బంగ్లాదేశ్ అట్టుడికిపోయింది. యావత్ దేశంలో వ్యాపారాలు మూతపడ్డాయి. అయితే బంగ్లాదేశ్కు విదేశీ మాదక ద్రవ్యం సంపాదించి పెట్టింది కేవలం గార్మెంట్ ఇండస్ట్రీస్ అని చెప్పుకోవాల్సిందే. గత కొన్ని నెలల నుంచి కూడా మూతపడ్డ ఈ ఇండస్ట్రీ ఎట్టకేలకు తెరుచుకుంది. కార్మికులు పనులు మొదలుపెట్టారు. తిరిగి సాధారణ స్థితికి వచ్చామని ఫ్యాక్టరీ యజమానులు సంతోషపడుతున్నారు. అయితే కార్మికులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ బతుకులు ఏమాత్రం బాగుపడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి బంగ్లా కార్మికుల ఆవేదన గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఉద్యమాలతో అట్టుడికిన బంగ్లాదేశ్లో పరిస్థితులు క్రమంగా గాడిన పడుతున్నాయి. షేక్ హసీనాను గద్దెదించడానికి విద్యార్థులు ప్రారంభించిన ఉద్యమం కాస్త ఆమె పదవికి ఎసురు తెచ్చిపెట్టింది. ఆమెను బెదిరించి రాజీనామా చేయించిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై పెద్ద ఎత్తున దాడులు మొదలెట్టారు. అలాగే విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా అక్కడి గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికులు అంటే దుస్తుల కంపెనీలో పనిచేసే కార్మికులు కూడా విద్యార్థుల ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో గార్మెంట్ ఇండస్ట్రీ మూతపడింది. కార్మికులు ఇంటికి పరిమితమయ్యారు. గత కొన్ని నెలల నుంచి మూతపడ్డ గార్మెంట్ ఇండస్ట్రీ ప్రస్తుతం తెరుచుకున్నాయి. కార్మికులు కూడా విధుల్లో చేరారు. కంపెనీ యజమానులు మాత్రం సంతోషంగా ఉన్నారు. కానీ కంపెనీలో పనిచేసే కార్మికులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ బ్రతుకు ఏమీ మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగ్లాదేశ్కు డాలర్లు తెచ్చిపెట్టేది మాత్రం పక్కాగా గార్మెంట్ ఇండస్ట్రీ అని చెప్పుకోవాల్సిందే. గార్మెంట్ కంపెనీల వద్ద పెండింగ్ పనులు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. యూరోప్తో పాటు ఉత్తర అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఇక్కడి కంపెనీలకు ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఆర్డర్లను పూర్తి చేయాల్సి ఉందని ఇక్కడి కంపెనీల యజమానులు చెప్పారు. కాగా గ్లోబల్ బ్రాండ్స్ అన్ని ఇక్కడే తయారై యూరోప్తో పాటు ఉత్తర అమెరికా దేశాలకు సరఫరా చేశారు. విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత గత ఏడాది అంతా గార్మెంట్ రంగంలో లావాదేవీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక యజమానులు మాత్రం పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయని సంబరపడిపోతుంటే ఇక్కడ పనిచేసే కార్మికులు మాత్రం తమ జీవితంలో పెద్ద మార్పేమీ లేదు, మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోతున్నారు. గార్మెంట్ ఫ్యాక్టరీ యజమానుల చేతిలో తాము శ్రమ దోపిడీకి గురవుతున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని 24 ఏళ్ల ఖాతూన్ అనే కార్మికురాలు చెప్పారు. అది కూడా అసలు పేరు కాదు. అసలు పేరు చెబితే ఉద్యోగం పోతుందని ఆమె భయపడ్డారు. గతేడాది రాజకీయ అస్థిరత వల్ల వేలాది ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. లక్షలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. కాగా గార్మెంట్ కంపెనీ యాజమాన్యాలు కార్మికులతో ఒప్పందం కుదుర్చుకుని వేతనాలు 5% మాత్రం పెంచారు. ఇది కార్మికులకి అసంతృప్తికి గురి చేస్తోంది. ఇక బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 80% దుస్తుల ఎగుమతుల ద్వారానే విదేశీ మారక ద్రవ్యం సంపాదించుకుంటోంది. ఏడాదికి $36 బిలియన్ల గార్మెంట్ ఎగుమతుల ద్వారా సంపాదిస్తోంది బంగ్లాదేశ్. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 3.10 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. ఇక బంగ్లాదేశ్కు చెందిన ఓ ఫ్యాక్టరీ యజమాని ఎస్ఎం ఖలీద్ విషయానికి వస్తే వ్యాపారం బాగానే ఉందని సంతోషం వ్యక్తం చేశారు. తన స్నోటెక్స్ కంపెనీలో సుమారు 22,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. ఇక బంగ్లాదేశ్లో ఉత్పత్తి అయ్యే బ్రాండ్ల విషయానికి వస్తే ప్రపంచంలోని అతిపెద్ద దుస్తుల బ్రాండ్స్ ఫ్రాన్స్కు చెందిన కారిఫోర్, కెనడాకు చెందిన టైర్, జపాన్కు చెందిన యూనిక్లో, ఐర్లాండ్కు చెందిన ప్రైమర్, స్వీడన్కు చెందిన హెచ్ఎం, స్పెయిన్కు చెందిన జరా బ్రాండ్ల దుస్తులన్నీ ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. ఇక బంగ్లాదేశ్లో విదేశీ మారక ద్రవ్యం సంపాదించి పెట్టేది దుస్తుల రంగమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఈ రంగం బంగ్లాదేశ్కు $36 బిలియన్ల విదేశీ మారక ద్రవ్యం సంపాదించి పెడితే అంతకు ముందు $38 బిలియన్ల సంపాదించి పెట్టింది.
తాను కనీసం 15 అంతర్జాతీయ బ్రాండ్లకు పనిచేస్తారని ఖలీద్ చెప్పారు. తన ప్రోడక్టులు సుమారు 50 దేశాల్లో లభ్యమవుతున్నాయన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో అన్ని గార్మెంట్ ఫ్యాక్టరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఇక ఆకాశమే హద్దుగా దూసుకుపోతామని ఖలీద్ రెట్టించిన ఉత్సాహంతో చెప్పాడు. గత కొన్ని నెలల పాటు ఫ్యాక్టరీ మూతపడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నాడు. కాగా బంగ్లాదేశ్కు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారి అన్వర్ హుస్సేన్ కూడా పలు సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. డిమాండ్ తగ్గింది, ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయన్నారు. గార్మెంట్ ఫ్యాక్టరీ బాగోగులను చూసేందుకు నియమించిన ఉన్నతాధికారి దేశానికి అత్యాధునిక విదేశీ మారక ద్రవ్యం తెచ్చిపెట్టేది దుస్తుల రంగమని హుస్సేన్ చెప్పుకొచ్చారు. గతేడాది జూలై నుంచి డిసెంబర్ వరకు గార్మెంట్ రంగం 13% వృద్ధిని సాధించిందని చెప్పారు. అయితే కార్మికుల వాదన మాత్రం వేరుగా ఉంది. వేతనాలు 5% పెంచి పూర్తి చేయలేని టార్గెట్ తమపై రుద్దితే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడో కార్మికురాలు ఓవర్ టైంతో కలుపుకుంటే నెలకు $140 సంపాదించుకుంటారని చెప్పింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 12,000 రూపాయలుగా చెప్పుకోవచ్చు. ఈ డబ్బుతో 4 కుటుంబ సభ్యులను పోషించాల్సి వస్తుందని అషూలా అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి కార్మికుల వేతనం నెలకు $8.25 పెంచారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం 700 రూపాయలు పెంచినట్లు లెక్క. వచ్చిన జీతంతో ఇంటి అద్దె ఇతర ఖర్చులు పోను 500 టాకాలు అంటే $4 మిగులుతాయని ఇక్కడి మహిళా కార్మికురాలు చెబుతున్నారు. ఇక ఫ్యాక్టరీలో వసతులు బాగానే ఉన్నా, వాటర్ ఫౌంటైన్స్ ఉన్నా 10 నిమిషాలు కూడా సమయం లభించదని కార్మికులు వాపోతున్నారు. ఇక హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత పలు ఫ్యాక్టరీలను ధ్వంసం చేశారు నిరసనకారులు. కొంతమంది యజమానులు హసీనాకు మద్దతు తెలుపుతున్నారన్న కోపంతో గార్మెంట్ ఫ్యాక్టరీలను ధ్వంసం చేశారు. కొంతమంది యజమానులను అరెస్ట్ చేశారు. యజమానులు అరెస్ట్ అయిన తర్వాత వేతనాలు లభించేవి కావని కార్మికులు చెప్పారు. ఫ్యాక్టరీలు మూతపడ్డ కాలానికి నెలకు $60 నుంచి $70 ఇచ్చారని కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలు తెరుచుకున్నాయి, కార్మికులు విధులకు హాజరవుతున్నారు. అయితే కార్మికులు ముక్త కంఠంతో చెప్పేదేమిటంటే తమకు వేతనాలు పెరగాయని తెలిసి తమ ఇంటి యజమానులు అద్దెలు పెంచారు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు చుక్కలనంటాయి. పెరిగిన వేతనానికి మార్కెట్లో లభిస్తున్న ధరలకు ఎక్కడ పొంతన కుదరడం లేదు. మా బతుకుల్లో పెద్ద తేడా ఏమీ లేదు, మరింత చిక్కుల్లో పడ్డామని వారు ఆవేదన చెందుతున్నారు.